నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ ను పూలమాలలు వేసి 134వ జయంతి వేడుకను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్దామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశానికి దిక్సూచి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ రోజు వరకు విరజిల్లడానికి, దేశం ఐక్యత ఉండడానికి ఒక ప్రధాన కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అది సాధ్యమైంది. ఈరోజు కూడా బాబాసాహెబ్ని అవమానించిన వాళ్ళు, బాబాసాహెబ్ని మనోవేదన గురి చేసి సాగుకు కారణమైన వాళ్ళు అంబేద్కర్ గారు ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు. ఈరోజు ఇప్పుడే కాదు, అంబేద్కర్ ఆ రోజు కూడా చెప్పారు, ఇతర మతస్థుని దేశానికి ఎప్పుడు కూడా దేశాన్ని రాజ్యాంగాలను పట్టించుకోరు, వాళ్ళ మతమే వాళ్ళకి ముఖ్యమని ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజమవుతుంది. వక్ఫ్ చట్టాలు కావచ్చు, ఏ చట్టాలన్నా కావచ్చు, ఆ రోజే ఊహించండి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు, ఈ దేశంలో మైనారిటీలు, ముస్లిమ్స్ ప్రత్యేకంగా ఈ దేశ రాజ్యాంగానికి వాళ్ళు గౌరవం ఇవ్వరు, వాళ్ళకు మతమే ముఖ్యమని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో ఎవరైనా మేధావి ఉన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజు అయినా ఈ దేశంలో ఉన్న హిందువులు, మిగతా సిక్కు కావచ్చు, జైన్ కావచ్చు, వీళ్ళందరూ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల వల్ల పునరంకితమవుతున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే అలజడులు, ఆందోళనలు మొదలుపెట్టారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. ఈ ఇంటికా జవాబు పత్తర్సం చేయాలి. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్ దేశ ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలా బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఆ రోజు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ని పార్లమెంట్కు రాకుండా అడ్డుకున్నటువంటి శక్తులు, వ్యక్తులు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు. ఆ రోజు 1954లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వంట మనిషిని పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించి పార్లమెంట్కు రాకుండా అడ్డుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి చెప్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరణలు చేసిండ్రు, ఇందిరాగాంధీ ఎన్నిసార్లు సవరణలు చేసిండ్రు, నెహ్రూ గారు ఎన్నిసార్లు సవరణలు చేసిండ్రు, రాజీవ్ గాంధీ ఎన్నిసార్లు సవరణలు చేసిండ్రు, మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ని గుర్తించలేదు. బాబాసాహెబ్ లాంటి మేధావిని, బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాతని ఏ రోజు కూడా గౌరవించలేదు. ఆయన పుట్టినటువంటి ప్రదేశాన్ని కానీ, పెరిగినటువంటి ప్రాంతాన్ని కానీ, చదువుకున్నటువంటి ప్రాంతాన్ని కానీ, దీక్ష తీసుకున్నటువంటి ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేయడానికి వాళ్ళ మనసు ఒప్పుకోలేదు. ఆయనకు భారతరత్న ఇవ్వడానికి వాళ్ళ మనసు ఒప్పుకోలేదు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఏర్పడినటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 పంచతీర్థాలుగా ఆయన పుట్టినటువంటి, పెరిగినటువంటి, దీక్ష తీసుకున్నటువంటి, ఆయన వీరమరణం చెందినటువంటి ప్రాంతాలని ఇలా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే అంబేద్కర్ గురించి మాట్లాడి, అంబేద్కర్ గురించి ఈరోజు ఈ అంబేద్కర్ గారి జయంతిలో పాల్గొనేటువంటి అర్హత కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటాను.